ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2 to 12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు Z+ భద్రత కావాల్సిందేనా అంటే వైసీపీ నాయకులు అవుననే సమాధానం చెబుతున్నారు. జగన్ భద్రతపై వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. జగన్ ఇంటి బయట జరిగిన 3 అగ్ని ప్రమాదాల ఘటనపై వైసీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడి నుంచి జగన్ భద్రత ప్రశ్నార్థకమైందంటూ సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో వైసీపీ నాయకులు కంగారు పడుతున్నారు. ఇక తాజాగా గుంటూరు మిర్చి యాడ్ పర్యటనకు వైఎస్ జగన్ వెళ్లగా అక్కడ కూడా జగన్ భద్రతపై వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే జగన్ కు నిజంగా Z+ భద్రత కావాలా అంటే దీనిపై వైసీపీ నేతల వద్ద సరైన సమాధానం లేదు. కేవలం ఇంటి బయట జరిగిన అగ్ని ప్రమాద ఘటన, అలాగే మిర్చి యార్డ్లో భద్రత లోపాల వంటివి చూపిస్తూ వైసీపీ జగన్ కు Z+ భద్రతను డిమాండ్ చేస్తుంది. అయితే Z+ భద్రత ఇవ్వడానికి బలమైన కారణాలు ఉండాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాద ముప్పు లేదంటే మావోయిస్టులతో తీవ్రమైన ముప్పు ఉన్న సమయంలోనే Z+ భద్రతను కల్పిస్తూ ఉంటారు. మావోయిస్టుల ప్రభావం లేదంటే అంతర్జాతీయ సరిహద్దులు పంచుకున్న రాష్ట్రాలలో మాత్రమే Z+ భద్రతపై కేంద్రం పరిశీలిస్తుంది. ప్రజా ఉద్యమాల్లో సాయుధ తీవ్రవాద దళాలు పాల్గొనే అవకాశం ఉన్నా రాష్ట్రంలో గన్ కల్చర్ లేదంటే మాఫియా తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లోనే భద్రతపై కేంద్రం సున్నితంగా పరిశీలిస్తుంది. 2003లో చంద్రబాబు నాయుడుపై అలిపిరి వద్ద మావోయిస్టులు బలమైన దాడి చేయడంతో అప్పట్లో చంద్రబాబు నాయుడుకు ప్రభుత్వం Z+ భద్రతను కల్పించింది. ఉత్తరప్రదేశ్లో మాఫియా గ్యాంగ్లు తీవ్రంగా ఉండడంతో యోగి ఆదిత్యనాథ్ కు భద్రతను కల్పిస్తున్నారు. దేశంలో అతి తక్కువ మందికి మాత్రమే ఈ భద్రతను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. NSG కమాండోలతో చంద్రబాబు నాయుడికి ఈ భద్రతను అందిస్తున్నారు. 40 మంది VIPలకు మాత్రమే దేశంలో ఈ భద్రత ఉంది. 36 మంది సిబ్బందితో కూడిన భద్రతా విభాగం, వీరిలో 10 కంటే ఎక్కువ మంది CRPF కమాండోలు, అలాగే పోలీస్ సిబ్బంది లేదంటే NSG సిబ్బంది ఉంటారు. దేశంలో అతి తక్కువ మందికి మాత్రమే NSG కమాండోల భద్రతను కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. ఇప్పుడు జగన్ భద్రతకు ముప్పు ఉందనే కారణంతో వైసీపీ ఆయనకు Z+ భద్రతను డిమాండ్ చేస్తోంది. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగం కేంద్ర ప్రభుత్వానికి జగన్ భద్రతపై ఓ లేఖ రాసింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆయనకు ఉగ్రవాదులతో ముప్పు ఉందని, అందుకే ఆయనకు Z+ భద్రత కల్పించాలని కోరింది. ఇక జగన్ భద్రత కోసమే ప్రతిపక్ష హోదా అడుగుతున్నారనే ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. రూల్స్ ప్రకారం 10% మంది సభ్యులు ఉంటే మాత్రమే ప్రతిపక్ష హోదా కల్పిస్తారు. ఇక ప్రతిపక్ష నాయకుడికి భారీగా భద్రత ఉంటుంది. మరి దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఇప్పటికే Z+ భద్రతలో భాగంగా NSG కమాండోలను కొంతమంది VIPలకు తగ్గించేశారు. చంద్రబాబు నాయుడు అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వంటి వాళ్లకు మాత్రమే NSG భద్రత ఉంటుంది.